పురుషులనే లింగ వివక్ష లేకుండా ఇద్దరు సమానమనే భావాన్ని చిన్నతనంలోనే పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలని సిద్దిపేట జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐసిడిఎస్ కార్యాలయంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మెజిస్ట్రేట్ స్వాతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. అర్హత, నైపుణ్యం, సామర్థ్యాలతో నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నరన్నారు. గర్భంలో ఉన్న శిశువు మొదలుకొని జీవితంలో ప్రతి అడుగులో ఆడవారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. మహిళలకు న్యాయ సేవలు 100% ఉచితంగా లభిస్తాయని, ఏదైనా న్యాయసహాయం కావాలంటే 15,100 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. వివాహం లాంటి విషయాలలో ఆచితూచి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న విషయాలకు విడాకుల దాకా వెళ్లొద్దన్నారు. సమాజంలో మనిషికి మనిషి తోడు అనేది ఎప్పుడూ అవసరమేనన్నారు. చూడండి గట్టిగా చెప్పడంలో అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. సిడిపిఓ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆఫీస్ వరకే మేమే చేసుకున్నాం. పోయిన నెలలో కూడా పోయినసారి ఒకసారి చేద్దాము అని అన్నారు, కానీ అప్పుడు పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్ సభ్యులకు మరియు పాత్రికేయులకు మరియు అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా మహిళా దినోత్సవం మహిళలు మనం అడ్వాన్స్ గా చేసుకోవడం జరుగుతుంది. ముఖ్య రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని చెప్పేసి, అంటే మనకు జీతము మనము ఎక్కడెక్కడో ఇక్కడి నుంచి మొదలు పెడితే మనము ప్రతి రంగంలో అన్ని రంగాలలో కూడా చెప్పేసి ప్రతి రంగాల్లో మనం అన్ని చేయగలరు అన్నప్పుడు మీరు కూడా అన్ని చేయగలరు, అంతేనా? దేవతగా మనం చూడద్దు, సాటి మనుషులను చూడమని చెప్తున్నాం. మేము దేవతలము కాదు, మాతృమూర్తులము, ఇంకొకటి అని మాట్లాడే కీర్తులు కాదు. కావాల్సింది సమానమైన హక్కు కావాలని కోరుకుంటూ 2020 సంవత్సరంలో కూడా ఇంకా కోరుకునే దగ్గరే ఉన్నాము. ధైర్యంగా మాకు కావాల్సిన హక్కు వచ్చింది అని చెప్పలేకపోతున్నాము. ఇలా చెప్పలేకపోవడం కారణాలు ఏంటి? అవి మనం సమీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఎవరో మనకి స్వేచ్ఛనివ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నాము. కానీ ఆ మార్పుకి తొలి అడుగు మనం వేయట్లేదు. ఒక అడుగు ఎక్కడి వరకు వేసాము? ఇంట్లో ఉండే వాళ్ళు మనం చదువుకున్నాము, జవాబు తెచ్చుకున్నాము, మన ఆడపిల్లల్ని చదివిస్తున్నాము, అంతవరకు కొంచెం మారాము. అందరి నుంచి 100 మందిలో 10 మంది మొత్తం డెవలప్ అయ్యొచ్చు. నేను మీద 90 మంది నుంచి మాట్లాడుతున్నాను. ఇంకెక్కడ మారాలి? అమ్మాయికి ధైర్యంగా ఉందని చెప్తున్నాము, ఎవరికంటే తక్కువ కావాలని చెప్తున్నాము. నేను చెప్పే మాటలన్నీ కూడా ఇంటికి వెళ్ళి చెప్తున్నాను. కానీ ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పట్లేదు. ఎక్కడ? మీ పిల్లలకి అబ్బాయిలకి చెప్పండి. ఈ మార్పును తట్టుకునే శక్తి మీకు వాళ్ళల్లో ఇవ్వట్లేదు. ఎప్పుడైతే ఇవాళ దాకా గెలిచిన పదవులు ఉన్నాను అనుకోండి, రేపు ఓడిపోగానే నేను ఎలా ఉంటాను? ఆ మార్పు తట్టుకోవడానికి శక్తి కావాలా? సో ఇప్పుడు దాకా పురుషానికి సమాజంలో ఉన్నాక ఒక్కసారి మహిళలు పట్టాలు ఎక్కేస్తే తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా. ఒకటే కాదు, గెలిచేది ఆడ కాదు, మగ కాదు. ఎవరి దగ్గర అయితే నైపుణ్యం ఉంటుందో, ఎవరి దగ్గర అయితే సమర్థత ఉంటుందో, ఎవరైతే మంచి మార్గంలో ప్రయాణిస్తారో, ఎవరి వల్ల అయితే సమాజానికి మంచి జరుగుతుందో వాళ్ళే ఉన్నత హోదాలో ఉంటారు అని ఆడవారికి మగవారికి అర్థం కావాలి. ఆ వివక్ష అనేది లింగపరంగా జరగకూడదు. అలానే అన్ని ఆడవారికి రావాలి అని అనుకోము, అన్ని మగవారికి రావాలి అని అనట్లేదు. ఎవరైతే అర్హులో, ఎవరికైతే నైపుణ్యం ఉందో వాళ్ళే గెలవాలి. మా రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు మేడం అంటే, ఇన్ని రోజుల నుంచి వెళ్తున్నాము, అప్పాలు కూడా నేర్పించకుండా రేపొద్దున అన్ని నేర్చుకోవాలంటే మన సమర్థత లేదు, నేర్చుకోనివ్వలేదు. కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి రిజర్వేషన్, అది మహిళలకైనా సరే, వేరే క్యాస్ట్ వాళ్ళకైనా సరే, ఫైనాన్షియల్ వీకెండ్ సెక్షన్స్ వాళ్ళకి కూడా ఎప్పటివరకు ఇస్తారు రిజర్వేషన్?
రిజర్వేషన్లే కానీ మాకు చేత కాదు రిజర్వేషన్లోనే గెలుస్తామనేది కాదు. సో అది మనం ముందు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు జ్యుడిషియరీలో చూస్తే రిజర్వేషన్ కాకుండా 100 పోస్టులు 80 పోస్టులు మహిళా జడ్జిలకే వస్తుంది. అంటే సమర్థతతోనే వస్తున్నాయి కదా. సో అవి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ తీసేస్తారు. తీసేసిన 100 చిన్న నమ్మకం అనుకుంటారు. సో మరి మార్పుకి ఎవరు అలవాటు చేయాలి? తొలిగురు ఎవరు? ఏ వ్యక్తికైనా అమ్మనే తొలిగురు. అమ్మ చెప్పాలి, పెంపకంలోంచే చెప్పాలి. మనం గడిపే చూసి భయపడుతూనే ముందు ఏం చెప్తాము? అమ్మాయికి వంట నేర్చుకోమంటాం, అబ్బాయికి సైకిల్ ఒకటో నేర్చుకోమంటాం. అంతే కదా. తప్పు మందేనా? ఇద్దరికి సైకిల్ కొనియాలి, ఇద్దరికి వంట నేర్పించాలి. వంట నేర్పించడం తప్పు కాదు, ఇద్దరికి నేర్పించాలి. ముక్కులేయడం తప్పు కాదు, ఇద్దరికి నేర్పించాలి. మీరు ఏ స్కిల్ అయినా ఒక వ్యక్తికి ఉండాలి అనుకుంటే అందులో సమానత్వం ఉండాలి. ఆ సమానత్వం గురించి మనమే మన పిల్లలకి నేర్పిస్తే కనీసం ఇంకో 10-20 సంవత్సరాల తర్వాతైనా ఇలా మాట్లాడాల్సిన అవసరం రాదు. మనం బాధపడతాము, మనమే మన పిల్లల్ని బాధపడుతున్నాము. కూతురైనా కొట్టలేనా ఆ మార్పు మనలోనే రావాలి. దీనికి ఎవరు అవసరం లేదు కదా. సో ఈ మార్పు ట్రై చేయండి. పర్వాలేదు, మీరే చెప్తారు మేడం మీరు చెప్పింది నిజమే. తెలుసు తెలియకో మనకి ఏముంటారంటే మనకి గుడ్డ మనం చెప్పిందే లేదు. మనము వినిపించుకున్నా వినిపించకపోయినా ఏదైతే వినాలంటూ చూస్తూ ఉంటామో వింటుంటామో అది వెనక పొరలో దాగుంటాయి. సో మనం ఏదైతే విన్నామో తెలియకుండా అవే మాట్లాడతాము. సో మనం ఒక వచ్చేసారు, మనం మన పిల్లలు వచ్చేసాము. ధైర్యంగా రాత్రి బయటికి వెళ్ళేటప్పుడు మగపిల్లలు ఇప్పుడు మంచి మంచి అడ్వర్టైజ్మెంట్స్ ప్రకటనలు వస్తాయి. మీరు గమనిస్తే ఎంత బాగున్నాయి ఆ ఆసనాలకి జోహాలు చెప్పాలనిపిస్తుంది. ఒక తల్లి దగ్గరికి అమ్మాయి వస్తుంది, డాడీ నాకు నైట్ ఫంక్షన్ ఉంది, బయటకు వెళ్ళాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాము అని వస్తుంది. వస్తుంటే వాళ్ళ అన్నయ్య వస్తాడు, లేదన్నా అసలు బెటర్లోనే ఎట్లా బయటికి పంపించద్దు, ఏమున్నాయి అసలు పరిస్థితులు ఏవి బాగోలేవు, అమ్మాయి ఇంటికి వెళ్తే వచ్చిందాక క్షేమం వస్తున్నాయి, గాడి లేదు, రేప్స్ జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి, సో వద్దు చెల్లిని పంపించద్దు అని అంటాడు. తర్వాత నేను పార్టీకి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తోటి పంపించు అంటాడు. అలానే వాళ్ళ నాన్న ఒక నిమిషం మోనండి, బాగా నిజమే, బయటికి వెళ్తే పరిస్థితులు ఏం బాగాలేవు, నువ్వు వెళ్తే ఏ అమ్మాయి మీద ఏ అయితే చేస్తావో నువ్వు ఇంట్లో ఉంటూ వెళ్ళినానా అంటాడు. ఎవరు చేస్తున్నాక సరిగ్గా మంచి చెడు రెండు ఉంటాయి కదా, అది ఆడవాళ్ళలో ఉంటాయి మగవాళ్ళలో ఉంటాయి. అది వ్యక్తిత్వం, దాన్ని లింగ లక్షణాలు తీసుకురాదు. మంచి ఆలోచన చెడు ఆలోచన అనేది వ్యక్తిపరమైనది, దానికి లింగంతో కులంతో మతంతో సంబంధం లేదు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఉంటే ఉండొచ్చు, అందరూ చెడ్డాలు అయితే కాదు. కాబట్టి మనది మార్పుని ఈ రోజు నుంచి మొదలెడు. మరి ఈ మార్పు చేసే క్రమంలో మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి చాలా రకాల చట్టాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పుట్టినప్పుడు ఆడవాళ్ళు అని చెప్పేసి అభాష చేసుకోకుండా, ఎవరు కూడా లింగ నిర్ధారణ చేయకుండా కూడా అక్కడి నుంచి చట్టాలు స్టార్ట్ చేసే మహిళలకి చదువుకునే దగ్గర వాళ్ళు అమ్మలేనప్పుడు బాల్య వివాహాలు చేయకుండా, వాళ్ళ కట్టిన వేధింపులు లేకుండా, పెళ్ళయ్యాక హింసలు తెప్పునైతే ఇలా ప్రతి అడుగులో కూడా ఆడవాళ్ళ కోసము చట్టాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా కొంచెం వాటి మీద అవగాహన ఉంచుకొని వాటిని అందిపుచ్చుకొని మనం ఎదుగుతూ మన తోటి వాళ్ళని ఎదిగేలా చేయడమే. సో ఈ విషయాన్ని మనం ఎవరూ కూడా మర్చిపోకూడదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రత్యేకంగా మహిళలకి న్యాయపరంగా సేవలు అనేవి పూర్తిగా ఉచితం. వేరే వాళ్ళకైతే 3 లక్షల్లో ఆదాయం ఉండే వాళ్ళకి లేదా కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే ఉచితంగా ఉన్నాయి. మహిళలకి మాత్రం ఏ మహిళకైనా కూడా 100% ఉచిత న్యాయ సేవ అనేది అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి సమస్య వచ్చినా 15100 నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా అక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను దాన్ని మీరు మెయిల్ చేయొచ్చు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీకు ఎవరో ఒకరు ఫోన్ తీస్తారు. అడ్వకేట్స్ మా దగ్గర ప్యానల్లో పనిచేస్తారు. వాళ్ళు తీయకపోయినా మీకు కాల్ అవ్వకపోతే నేనే మళ్ళీ తిరిగి మీకు కాల్ చేస్తాము. దీనికి ఎటువంటి రుసుములు కూడా ఉంటాయి. సో మీకు కావాల్సిన న్యాయపరమైన సలహాలు మీరు తీసుకోవచ్చు, కావాలంటే అడ్వకేట్ తీసుకోవచ్చు, మీ సమస్యని గట్టిగా పోరాడవచ్చు. అలాగే మనం కూడా ఎటువంటి సమస్యకి మనం కారణం కాకూడదు. మనం ఎదిగాము అంటే అర్థము ఏంటి, పక్క వాళ్ళని తక్కువ చూడటం కాదు. ఇప్పుడున్న ప్రాబ్లం ఎందుకు చెప్తున్నాను అంటే నేను డైవర్స్ కేసెస్ చేసేటప్పుడు చూసాను. చాలా మంది ఆడవాళ్ళు కూడా సహన శక్తి చాలా తగ్గిపోయింది. చిన్న వాటికి కూడా అడుగుతున్నారు. పెళ్ళైన నెలకి 6 నెలలకి దాన్ని సమర్థించేది కూడా మళ్ళీ భార్య పెద్దవాళ్ళే. ఆర్థిక స్వతంత్రం ప్రతి మనిషికి రావాలి. కానీ ఆర్థిక స్వతంత్రం ఉంది అంటే మనకి ప్రపంచంలో ఇంకెవరితో అవసరం లేదనేది
మనిషికి మనిషి తోడనేది అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం. సమాజంలో కలిసి బతకాలి అంటే మనం బాగుండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ఆ అంశాలు మూలాలు మర్చిపోకుండానే మనం వెతుకుతూ ఎదగనివ్వాలి, కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. అసలు పెళ్లి వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడే చాలా ఆచితూచి తీసుకోవాలి. తొందరపడి ఏదో ఒక పెళ్లి చేసేయాలి అని మనకి సామాజికంగా వచ్చే ఒత్తిడికి గురై మాత్రం మనం పిల్లలు పెళ్లి చేయకూడదు. ఆలోచించి చేయాలి, నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. చట్టం అనేది కష్టం వచ్చినప్పుడు ఆదుకోవడానికి కానీ మనం ఒక చిన్న బొమ్మలాగా వాడుకొని వాళ్ళు చేసుకొని రేపు మళ్ళీ చేసుకొని అలా కూడా కాకుండా ఉండటానికి మనందరం మన అనుభవాన్ని మన పిల్లలకి చెప్పాలి. తొందరగా వాళ్ళు తొందరపడచ్చు, కష్టం రాగానే అపూర్వంగా వెళ్ళుకుంటారు. మనం కొంచెం చెప్పాలి. అది మగ పిల్లలకైనా ఆడపిల్లలకైనా. మగ పిల్లలకి ఇంకా బాగా చెప్పగలం, అమ్మలం కదా, భార్య మనస్థితి మనకి తెలుస్తుంది, తన బాధ కారణం మనకు తెలుస్తుంది. అలాగే ఆడపిల్లకైనా నచ్చ చెప్పాలి. లేదు పరిధికి మించి అది తక్కువ శక్తిలో లేదు అనుకున్నప్పుడు మాత్రమే విడాకులు వంటి వాటికి వెళ్ళడానికి ప్రోత్సహించాలి. సో మనందరూ కూడా ఇవన్నీ పాటిస్తూ రాబోయే మహిళా దినోత్సవాలలో ఇంకొంచెం మార్పుతో పురోగతితో మహిళా దినోత్సవం కాదు ప్రతిరోజు మారే దినోత్సవం అవసరం లేదనే రోజు రావాలని కోరుకుంటూ